మనమైతే 4 floors కి వేసాం సార్. విజయనగరం జిల్లా రాజాం పోలీసులు జంట చోరీ కేసులో 2 నిందితులను అరెస్టు చేసి 470 గ్రాముల బంగారం ఆభరణాలను రీకవరీ చేశారు. అదనపు ఎస్పీ సౌమ్యలత తెలిపిన వివరాల ప్రకారం ఫిబ్రవరి 1న జీఎంఆర్ క్వార్టర్స్లో డాక్టర్ నాగేష్ దసర్వర్ అసోసియేషన్ ప్రొఫెసర్ గడ్డం మాధవకృష్ణారెడ్డి ఇండ్లలోని బంగారం ఆభరణాలను దొంగతనం చేశారు. జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ ఆదేశాల మేరకు పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలన, డాగ్ స్క్వాడ్ తనిఖీలు, క్లూస్ టీం సమీక్షలతో నిందితులను గుర్తించి అరెస్టు చేశారు. పరారీలో ఉన్న మరో 2 నిందితులను త్వరలో పట్టుకునేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. మనకి 1వ తారీఖు రాత్రి 1వ తారీఖు ఫిబ్రవరి రాత్రి జరిగిన 2 అఫెన్సెస్ జిఎంఆర్ ఐటీ క్వార్టర్స్ లో జరిగాయి. ఆ క్వార్టర్స్ లో 2 డాక్టర్స్ హౌసెస్ లో మనకి అఫెన్సెస్ జరిగాయి. ఈ డాక్టర్స్ హౌసెస్ లో అందులో నాగేష్ దసర్వార్ గారి హౌస్ లో 1278 గ్రాములు, అలాగే ఇంకొక హౌస్ లో 245 గ్రాముల వరకు మన గోల్డ్ అందులో పోవడం జరిగింది. ఎప్పుడైతే ఈ అఫెన్సెస్ జరిగాయో నెక్స్ట్ డే మార్నింగ్ వీళ్ళు డోర్స్ లాక్ చేసుకొని ట్రాక్ చేస్తూనే ఇక్కడ కూడా మనం బీట్స్ అది ఇంటెన్సిఫై చేసుకున్నాము ఆ రోజు నుంచి కూడా. సో మన టీమ్స్ అక్కడ ఉన్నప్పుడు వీళ్ళని ట్రాక్ చేస్తూనే మనకి తెలిసింది ఏంటంటే సేమ్ టీమ్ లో మెంబర్స్ మళ్ళీ మన జిల్లాకే వచ్చారు అనేది మనకు ఐడియా వచ్చింది. దాంతో మన వాళ్ళు ఎప్పుడైతే రాత్రి బీట్ సిస్టమ్ ని ఇంటెన్సిఫై చేశారు, ఈ రోజు ఎర్లీ మార్నింగ్ వీళ్ళు అఫెన్స్ చేసే విధానాన్ని బట్టి మనం ధార్ గ్యాంగ్ అని నిర్ధారించుకున్న తర్వాత మన టీమ్స్ అక్కడికి వెళ్ళి కష్టపడి వాళ్ళని పట్టుకోవడం జరిగింది. ఇందులో 470 గ్రాములు రికవరీ చేశారు. ఇంకా దాదాపు 1000 గ్రాముల వరకు రికవరీ ఉంది. మిగతా అఫెండర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా మనం ట్రాక్ చేస్తున్నాము. వాళ్ళని పట్టుకున్నాక మిగతా వాళ్ళ దగ్గర